ముఖ్యంగా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా అపోజిషన్ పార్టీని ఫినిష్ చేయాలి, భారతదేశంలో ఒకటే పార్టీ ఉండాలనేది ఆయన ఉద్దేశం. అపోజిషన్ ఉండొద్దు అనేది ఆయన ఆలోచన, అది కూడా ఆర్ఎస్ఎస్ ఆలోచన. ఇవాళ ఏమవుతుంది, ఎంతోమంది దేశాన్ని ముంచేసి కోట్ల రూపాయలు గడించి విజయ్ మాల్యా కానీ నరేంద్ర మోడీ కానీ భారతదేశంలో సంపాదించిందంతా మనీ లాండరింగ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు కనిపిస్తలేరు. కేవలం దేశం గురించి పోరాడినటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సర్దార్ పటేల్, మౌలానా గారు ముఖ్యంగా నెహ్రూను కాన్సన్ట్రేట్ చేస్తుండ్రు. వచ్చినప్పటి నుంచి నెహ్రూ ఈ దేశానికి ఏం చేయలేదట. స్వాతంత్రంలో మీరు ఏం చేసిరో చెప్పరాదు రా బాబు, మీ పాత్ర ఏందో చెప్పు. ముఖ్యంగా మీ పాత్ర ఏమిటో నాకు ఇప్పటిదానికి అర్థమవుతుంది. ఇవాళ భారతదేశం స్వాతంత్రం గురించి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా, పార్సీలు కూడా ఈ దేశం గురించి పోరాడినరు, ప్రాణాలు అర్పించారు, జైలు పాలైనరు. ఇవాళ మీరు ఏం తీస్తున్నారు, ఈ దేశంలో ముస్లింలకు అన్యాయం చేసి వాళ్ళని నిలగొట్టాలనేది మీ ఆలోచన. అందుకుంటే వర్క్ బిల్లు, అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చిండ్రు. వాళ్ళ భూములంతా కబ్జా చేసిండ్రంట. మరి ఈ దేశంలో చాలామంది భూములు కబ్జా చేసిన వాళ్ళని మీరికి పోయినరా మీరు ఇప్పటి వరకు? అదాని, అంబానీల సంగతి ఏందిరా బాబు? పేదోళ్ళ గురించి రైతులు సంవత్సరం పొడవుగా రోడ్ల మీద కూర్చొని మా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవంటి ఇచ్చిండావా? ఇయ్యలే. ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ కొత్తగా ఆ రోజులలో నేషనల్ హెరాల్డ్ అనే పేపర్ పెట్టి ఈ దేశం గురించి అన్ని పేపర్లు కొన్ని బాగా అభివృద్ధి చెందినాయి, కొన్ని పేపర్లు వీక్ అయినాయి. దాని గురించి వాళ్ళు ఏదో ఆలోచన చేస్తే దాన్ని కూడా మనీ లాండరింగ్ చేసిందని ఆయన కేసీ ఎఫ్ఐఆర్ పెట్టి ఈడీని ఆయన మీద నంబర్ 1 సోనియా గాంధీ, నంబర్ 2 ఎవరు రాహుల్ గాంధీ అని పెట్టడం ఎంతవరకు న్యాయం అండి? ఇది దేశంలో ఇదే దొరికినాదిరా బాబు. దేశాన్ని దోచుకొని ఇతర దేశాలు ఉన్నోళ్ళు నీకు ఈడీ కనిపిస్తలేదు. ఈడీ ఒకటే పని, ఈడీ కానీ సిబిఐ కానీ ఎవరి మీద కేసులు పెట్టాలని వాళ్ళు ఇంతకుముందు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉండేది. ఎవరి మీద తప్పు జరుగుతూనే ప్రభుత్వం ఏం చెప్తుందో చేస్తుంది, ఈడీ కానీ సిబిఐ కానీ. కనుక ఇవాళ సోనియా గాంధీ గారు, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచినాక పేద ప్రజల గురించి ఆయనకు ఆలోచన వచ్చి అప్పుడే చెప్పిండు పార్లమెంట్లో 90% బడుగు బలైన వర్గాలు ఉన్నారు, 10% వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ అఫీషియల్స్లో కూడా ఎస్సీలు, బీసీలు పేరుపై ఉన్నారు, మిగతా వాళ్ళంతా అగ్రకులాలు ఉన్నారు. అంటే 90%కు అన్యాయం చేసి 10% ఎంజాయ్ చేస్తున్నారని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన, దేశంలో కులగన జరగాలి అన్నాడు. జితనా హిస్సేదారి యుద్ధి భాగీదారి అన్నాడు. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడా లేదా? అది ఇంప్లిమెంట్ చేసిండు రేవంత్ రెడ్డి. 150 కోట్లు ఏది ఖర్చు చేసి జనగణన అందరి కులంలో ఎవరెవరు ఉన్నారు, ఏ కులం వారు ఎంత పేదరికంలో ఉన్నారు అందరిది స్టడీ చేసి 42% రిజర్వేషన్ ఇచ్చిండా లేదా? దానికి అనుగుణంగా చూసినారే వీళ్ళు మెల్లమెల్లగా వీకర్ సెక్షన్ పైకి తెస్తున్ననే కుట్రతో గతంలో కూడా ఏది ఇందిరాగాంధీని కూడా షా కమిషన్లో జైలు వేయాలంటే 77లో వేయాలని ఆలోచన చేస్తే 1980లో అదే సంజయ్ గాంధీ, అదే ఇందిరాగాంధీ మళ్ళీ పవర్ఫుల్గా ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. ఇవాళ కూడా ఇవాళ మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద మీరు కేసు పెట్టి జైల్లో పెట్టాలంటే కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ ఆలోచన చేయి, ఈ దేశాన్ని ముక్కలు చేయకు. అదే రాహుల్ గాంధీ నఫరత్ छोड़ो ప్రేమ్ బడావ్ అంటున్నాడు. నువ్వేమంటున్నావు? నఫరత్ బడావ్ దేశ్కు తోడో అంటున్నావు. ఈ ఇద్దరు నడుమ ఉన్నది. ఇవాళ ఎట్టి పరిస్థితులలో ఆమె మీద పెట్టిన పేటు, రాహుల్ గాంధీ పెట్టి డ్రైవర్కలు మా ఉద్యమం గ్రామాల్లోకి వెళ్తుంది. ఇంతకుముందు అంబేద్కర్ను అవమానం చేసి అమిత్ షా ఈ దేశానికి హోమ్ మినిస్టర్, పార్లమెంటులో రాజ్యసభలు అంటాడు 6 సార్లు ఆయన పేరు వచ్చించి. అరే ఇది ఒక ఫేషనారా బాబు? అంబేద్కర్ మాకు దేవుడు. బడుగు బలహీన వర్గాల గావులలో
బావుల దగ్గరికి పోనీయలే, గుళ్ళల్లోకి రానియలే. కానీ రాజ్యాంగం రాసినాక అందరూ కూడా తలెత్తుకొని నిలుతున్నారు. అదే ఆలోచన మహాత్మా జ్యోతిరావు పూలో 18th సెంచరీ చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. సావిత్రి పూలేతోటి కూడా స్కూల్ పెట్టించుడు. అలాంటి పార్టీని ఇవాళ మీరు లోపలనేమో అవమానం చేస్తారు. నిన్ననేమో బీజేపీ వాళ్ళు అంబేద్కర్కు ఏది నీళ్ళతోటి కడుగుతున్నారు, క్లీన్ చేస్తున్నారు. ఎవరిరా మొదలు క్లీన్ చేయి, అమిత్ షాను క్లీన్ చేయి, మైండ్ను క్లీన్ చేయి, మోహన్ భగత్ను క్లీన్ చేయి. దేశ స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాతని. ఏం మాట్లాడతావురా బాబు? 7 ఏళ్ల పిల్లని అడిగినా ఎవరొచ్చి ఎప్పుడొచ్చింది మీ స్వాతంత్రం అంటే 1947 15th ఆగస్ట్ అంటారు. దాన్ని కూడా అవమానం చేస్తున్నారు. మీరు ఎవరిని ఎంతమందిని అవమానం చేస్తారు మీరు? ఇవాళ సోనియా గాంధీ భర్త చనిపోయినా అత్త చనిపోయినా దేశం గురించి ఫైట్ చేస్తున్నారా లేదా? కనుక అలాంటి వాళ్ళను అన్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఈ దేశంలో హిందూ దేశం చేయాలనే ఆలోచన పక్కకు పెట్టండి. ఈ దేశం సెక్యులర్ దేశం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, పార్సీ అందరు కూడా ఒక్కటే. స్వాతంత్రం అందరు పోరాడిండ్రు. షహీద్ భగత్ సింగ్ ఏది ఉరి కంపకెక్కిండు కానీ కాంప్రమైజ్ కాలే. అదే మీ నాయకులందరూ ఏం చేసిండ్రు? అపాలజీ చెప్పి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కనుక ఇప్పటికన్నా నరేంద్ర మోడీ ఇది ఆలోచనను ఆపండి. లేకపోతే దేశం మొత్తంలో విప్లవం వస్తుంది. మళ్ళీ మీకు కుర్చీ ఉండదు, మీరుండరు. ఈ దేశం ఉన్నంత కాలం ఇది సెక్యులర్ దేశంగానే ఉంటుందని ఈ ధర్నా చేస్తున్నాం. ఇంకా రేపటి నుంచి ఇంకా అన్ని జిల్లాలలో వస్తుంది. రేపు మా పిసిసి ప్రెసిడెంట్ వస్తాడు, ఆయన కూడా అన్ని జిల్లాల నుంచి వస్తారు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఆ కుటుంబానికి అతి దగ్గర ఉన్న వ్యక్తి. నేను చిన్న కుటుంబంలో పుట్టినా, మా అయ్యారు రాజకీయంలో లేడు, నేను కోటీశ్వరుని కాదు. కానీ నా టాలెంట్ చూసి సంజయ్ గాంధీ గుర్తుపట్టిండు, ఇందిరాగాంధీ గుర్తుపట్టింది, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గుర్తుపెట్టి నన్ను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకుపోయింది. కాబట్టి మొట్టమొదలు తెలవంగానే వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నా. రేపటి నుంచి కొన్ని జిల్లాలలో జరుగుతూ రేపటి నుంచి పిసిసి ప్రెసిడెంట్ వచ్చినాక ఇది పెద్ద ఉద్యమంగా తయారవుతుందని ఇప్పటికన్నా ఆలోచన చేయి నరేంద్ర మోడీ. ఆర్ఎస్ఎస్ మాటలు ఇంటే నీ దుకాణం బంద్ అవుతుందిరా బాబు. ఇది సెక్యులర్ దేశం అని మరొకసారి ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా, మాజీ పిసిసి ప్రెసిడెంట్గా ఒక సలహా ఇస్తున్నా. దీన్ని కూడా నువ్వు మానుకో అనుకో, నీ కుర్చీ ఉండదు, నువ్వు ఉండవు అనేది చెప్తుంది. థ్యాంక్ యూ.